వెల్కమ్ బ్యాక్ టు మా మ్యాథ్ యూనివర్స్ ఉంది. సో అంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో 1Dకి సంబంధించి ఫస్ట్ రామన్ క్లాసెస్ అన్ని ఫస్ట్ రామన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేసాము. ఇప్పుడు సెకండ్ రామన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో వాడు ఏమడిగాడు, ఫైండ్ యూనియన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ సెట్స్ అని అడిగాడు. ఓకే, కిందన మనకు కొన్ని సెట్స్ ఇచ్చాడు, దాని తలకి యూనియన్ ఫైండ్ అవుట్ చేయమని. సో యూనియన్ అంటే ఏం చెప్పాము, ఎన్ని సెట్స్ అయితే ఇస్తాడో ఆ సెట్స్ అన్నింటికి యూనియన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా రాస్తూ రిపీట్ అయినవి నెగ్లెక్ట్ చేయాలి. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ ఈ రెండు సెట్లో ఉన్నటువంటి యూనియన్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎట్లా రాస్తాం, ఎక్స్ యూనియన్ వై. సో దీని తలకి యూనియన్ ఏమవుతుంది, ఫస్ట్ ఎక్స్లో ఉన్నవన్నీ తీసేసుకుందాం. 1, 3, 5. నెక్స్ట్ వైలో చూడండి 1 ఉంది మళ్ళీ. సో 1 ఆల్రెడీ ఉంది కాబట్టి రిపీట్ అయింది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. 2 లేదు కాబట్టి 2 రాస్తాము. 3 ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి అది మరి తీసుకోండి. సో ఎక్స్ యూనియన్ వై అనేది ఏమవుతుంది, 1, 2, 3, 5. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఏఈఐఓయు. ఫస్ట్ ఇది రాసుకుందాం, ఏఈఐఓయు. ఏ రిపీట్ అయింది కాబట్టి తీసుకోం. నెక్స్ట్ బి రిపీట్ అవ్వలేదు లేదు కాబట్టి బి తీసుకున్నాం. నెక్స్ట్ సి కూడా లేదు కాబట్టి సి కూడా ఇందులో తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అండ్ మల్టిపుల్ ఆఫ్ 3 అనేసి అన్నా. ఎక్స్ ఈజ్ అ న్యాచురల్ నంబర్ మల్టిపుల్ ఆఫ్ 3, ఏ యూనియన్ బి కదా. సో ఫస్ట్ ఏలో ఎవరు ఉంటారు, మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఎవరు ఉంటారు, 3, 6, 9, 12 అండ్ సో ఆన్. వీటితో పాటు ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ లెస్ దాన్ 6. న్యాచురల్ నంబర్ 6 కంటే తక్కువ ఉండాలి అన్నాం. అంటే మనకి n 1, 2, 6 కంటే తక్కువ ఎవరు ఉన్నారు, 1, 2, 3 ఆల్రెడీ రాస్తాం, 4, 5, 6 ఆల్రెడీ రాస్తాం. సో 3 మల్టిపుల్స్తో పాటు 1, 2, 3, 4, 5 కూడా అందులో ఉంటాయి. సో దీనికి ఇంకా కంఫర్ట్గా ఎలా రాస్తామంటే 1, 3, 4, 5 అండ్ మల్టిపుల్ ఆఫ్ 3 అని కూడా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి, ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ అండ్ 1 less than x less than or equals to 6. 1 less than, ఫస్ట్ ఏ యూనియన్ బి కదా. 1 less than అంటే 1 ఉండదు కాబట్టి ఏం రాస్తుంది, 2, 3, 4, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నాడు కాబట్టి 6 తీసుకుంటాము. ఇందులో ఎక్స్ ఈజ్ అ న్యాచురల్ నెంబర్ 6 less than x less than 10. ఎక్స్ అనేది 6 కంటే పెద్దది, 10 కంటే చిన్నది. 6 కంటే పెద్దది ఎవరు, 7, 8, 9 అనేది 10 కంటే చిన్నది, 10కి ఈక్వల్ కాకూడదు కదా. సో కాబట్టి దీంట్లో ఉండేటువంటి ఏ యూనియన్ బి ఏమవుతుంది, 1 కంటే ఎక్స్ పెద్దది. సో 2, 3, 4, 5, 6 ఈక్వల్ అవ్వచ్చు. సో కాబట్టి 6 ఇక్కడ 6కి 10కి మధ్యలో ఉన్నటువంటి నెంబర్ 7, 8, 9. ఓకేనా? నెక్స్ట్ ఏ యూనియన్ బి ఏమవుతుంది, ఇక్కడ ఏలో ఎవరున్నారు, 1, 2, 3. బిలో ఎవరున్నారు, 5 ఎవరు లేరు కాబట్టి ఏ యూనియన్ బి అనేది 1, 2, 3 అవుతుంది. సో యూనియన్ అంటే అది ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాం, సో ఎన్ని సెట్స్కి ఇంటర్సెక్షన్ అప్లై చేయమంటే అన్ని సెట్స్లో కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి ఒక సెట్లో రాయగలిగితే దాన్ని ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సెట్స్ అంటాం. సో మనకి యూనియన్ అడిగాడు కాబట్టి ఇట్లా చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమడిగాడు, వీటి తాలూకా ABCD అనే 4 సెట్స్ ఇచ్చాడు. ఆ 4 సెట్స్ నుంచి ఇవన్నిటిని ఫైండ్ అవుట్ చేయమని. ఓకేనా? సో ఫస్ట్ ఏ యూనియన్ బి అని ఇచ్చాడు. ఏ యూనియన్ బి, ఏలో ఎవరున్నారు, 1, 2, 3, 4 యూనియన్ 3, 4, 5, 6. సో కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు నాన్న,
సో ఏలో ఉన్నవన్నీ రాయండి. 1 2 3 4 3 4 ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి 5 6. ఓకేనా. సో అది ఏ యూనియన్ బి. ఏ యూనియన్ సి ఎవరు? 1 2 3 4 యూనియన్ సిలో ఎవరు ఉన్నారు? 5 6 7 8. సో యూనియన్ అంటే ఏం చెప్పాను? ఈ రెండు సెట్స్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ రాయాలి కదా. సో 1 2 3 4 బి సెట్లో నువ్వు ఏవైనా రిపీట్ అయినాయా? అవ్వలేదు. సో కాబట్టి 5 6 7 8. సో ఇది ఏ యూనియన్ సి. ఓకే, నెక్స్ట్ బి యూనియన్ సి. బిలో ఎవరు ఉన్నారు? 3 4 5 6. యూనియన్ సి ఎవరు? 5 6 7 8. సో కాబట్టి రెండు తలకి యూనియన్ ఏమవుద్ది? 3 4 5 6. 5 6 ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్స్ 7 8. ఓకేనా. నెక్స్ట్ బి యూనియన్ డి. బిలో ఎవరు ఉన్నారు నాన్న? 3 4 5 6. యూనియన్ డి ఎవరు? 7 8 9 10. సో ఇక్కడ కామన్గా ఎవరు లేరు. ఇక్కడ కామన్గా లేనటువంటి సెట్స్ని ఏమంటారు? ఏ సెట్స్లో కూడా కామన్ ఎలిమెంట్స్ లేకపోతే ఆ సెట్స్ని మనం ఏమంటాము? కామెంట్లో మెన్షన్ చేయండి. సో 7 8 9 10. ఓకేనా. నెక్స్ట్ ఏ యూనియన్ బి యూనియన్ సి. సో ఏమంటాం? కామన్గా లేనటువంటి సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఎవరు? 1 2 3 4 యూనియన్ 3 4 5 6 యూనియన్ 5 6 7 8. ఓకేనా. సో ఇక్కడ అన్నిట్లో యూనియన్ రాయాలి. ఓకేనా. సో ఇక్కడ 1 2 3 4 మళ్ళీ 3 4 రిపీట్. సో 5 6 రాస్తాం. 5 6 రిపీట్. ఆ రెండు వదిలి 7 8 రాస్తాం. సో కాబట్టి ఏమొస్తుంది? 1 2 3 4 5 6 7 8. ఓకేనా. నెక్స్ట్ ఏ యూనియన్ బి యూనియన్ డి. ఇలా ఎవరున్నారు? 1 2 3 4. యూనియన్ బిలో ఎవరున్నారు? 3 4 5 6. యూనియన్ డిలో ఎవరున్నారు? 7 8 9 10. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 1 2 3 4 3 4 రిపీట్. సో కాబట్టి 5 6 7 8 9 10 ఎక్కడ లేదు కాబట్టి యాస్టీస్ రాసేయడమే. ఓకేనా. నెక్స్ట్ బి యూనియన్ సి యూనియన్ డి. బిలో ఎవరున్నారు? 3 4 5 6. యూనియన్ సిలో ఎవరున్నారు? 5 6 7 8. యూనియన్ డిలో ఎవరున్నారు? 7 8 9 10. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 3 4 5 6. 5 6 రిపీట్. 7 8 7 8 రిపీట్. 9 10. సో ఓకేనా. సో ఏవైనా 2 సెట్స్ తాలూకా యూనియన్ అడిగితే ఏం చెప్తాం నాన్న? అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాస్తూ రిపీటెడ్గా వచ్చిన వాటిని నెగ్లెక్ట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ఎక్సర్సైజ్లో అదే 1D ఎక్సర్సైజ్లో సెకండ్ రౌండ్లో లాస్ట్ ప్రాబ్లం చూడన్నా. సో ఫస్ట్ వీటిలో ఏమడిగాడు? ఏవో కొన్ని సెట్స్ ఇచ్చి వాటికి యూనియన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అడిగాడు. ఇక్కడ ఇంటర్సెక్షన్ అడిగాడు. ఇంటర్సెక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏలో ఎవరున్నారు? 3 5 7 9 11. ఇంటర్సెక్షన్ 7 9 11 13 బిలో. సో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ అంటే బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏం చెప్పాం? రెండింట్లో కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని తీసుకొని మనం ఒక సెట్లో పెడితే ఆ సెట్ని మనము ఇంటర్సెక్షన్ అంటాం. సో కామన్గా ఎవరున్నారు ఇక్కడ? 7 9 11. 7 9 11. సో కాబట్టి 7 9 11. ఓకేనా. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ డి. సో 7 9 11 13
ఇంటర్సెక్షన్ సి ఎవరు 11 13 15 ఇక్కడ కామన్గా ఉన్నారు 11 13 11 13. సో కాబట్టి దీని తాలూకా సెట్ ఏమవుతుంది 11 13. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ డి అన్నాడు. ముందు ఏ ఇంటర్సెక్షన్ ఓకే అర్థం 3 5 7 9 11 ఇంటర్సెక్షన్ సి ఎవరు 11 13 15 ఇంటర్సెక్షన్ డి 15 17. మూడిట్లో ఏమైనా ఒక్కటైనా కామన్గా ఉందా? సో ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉంది. ఓకే, సో ఈ రెండిట్లో ఉంటే సార్ 3 సెట్స్కి ఇంటర్సెక్షన్ అడిగాడు కాబట్టి 3 సెట్స్లో కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం తీసుకోవాలా. సో 3 సెట్స్లో కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమీ లేదు కాబట్టి ఈ సెట్ తాలూకా ఇంటర్సెక్షన్ ఏమవుతుంది పై. ఓకేనా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి ఇక్కడే చేసేద్దాం. ఏ ఇంటర్సెక్షన్ డి అంటే ఇదే కదా. ఈ రెండిట్లో కామన్గా ఎవరు ఉన్నారు 11. ఇంటర్సెక్షన్ డి అంటే ఇదే కదా అన్న. సో ఇక్కడ ఏమొస్తుంది కామన్గా ఎవరు ఉన్నారు 11 ఒకటే కామన్గా ఉంది కాబట్టి 11 అనే ఒక సింగిల్టన్ సెట్ అనేది వస్తుంది. సో బి ఇంటర్సెక్షన్ డి ఎవరు బి ఎవరు 7 9 11 13 ఇంటర్సెక్షన్ డి ఎవరు 15 17. సో ఇక్కడ ఎవరైనా కామన్గా ఉన్నారా? లేరు. సో కాబట్టి దీని తాలూకా ఇంటర్సెక్షన్ కూడా ఏమవుతుంది పై అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. సో ఫస్ట్ దీనికి మనం బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూద్దాం ఏ ఎవరున్నారు అర్థం ముందు 3 5 7 9 11 ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అడిగాడు. బి యూనియన్ సి ఇక్కడ చేసేద్దాం చూడండి. ఇదే కదా బీసీ. బి యూనియన్ సిలో ఎవరెవరు ఉన్నారు? యూనియన్ అంటే ఏం చెప్పాలా ముందు రాసేలా 7 9 11 13 ఒక సెట్ రాసిస్తే మళ్ళీ కామన్గా ఎవరైనా రిపీట్ అయ్యారా? 11 రిపీట్ అయింది, 13 రిపీట్ అయింది, 15 రిపీట్ కాలేదు. సో కాబట్టి 15. ఇప్పుడు ఈ రెండింటికి ఇదేంటిది ఏ సెట్, ఇదేంటిది బి యూనియన్ సి సెట్. ఓకే. సో ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అప్లై చేస్తే ఎవరైనా కామన్గా ఉన్నారంటే 7 9 11 7 9 11. సో కాబట్టి 7 9 11. ఓకేనా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి. ఏ ఇంటర్సెక్షన్ డి ఏలో ఎవరున్నారు 3 5 7 9 11 ఇంటర్సెక్షన్ డిలో ఎవరున్నారు 15 17. ఎవరైనా కామన్గా ఉన్నారా? సో లేరు. సో కాబట్టి దీని తాలూకా ఇంటర్సెక్షన్ అనేది ఏమవుతుంది పై అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఎవరు 3 5 7 9 11 ఇంటర్సెక్షన్ బి యూనియన్ డి అన్నాడు. సో బి యూనియన్ డి ఈ రెండింటికి చెక్ చేయాలి. బి యూనియన్ డి బిలో ఎవరెవరు ఉన్నారు 7 9 11 13. డిలో ఎవరైనా బిలో రిపీట్ అవుతున్నారా? రిపీట్ అవ్వట్లేదు. సో కాబట్టి 15 17. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది? ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది కామన్గా ఉన్నవి 7 9 11 7 9 11. సో కాబట్టి 7 9 11. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి మనకి ఎవరు వచ్చారు 7 9 11 ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. బి యూనియన్ సి ఇందాక ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా బి యూనియన్ సి. బి యూనియన్ సి ఎవరు వచ్చారు 7 ఇది మనకి బి యూనియన్ సి ఇది. సో కాబట్టి 7 9 11 13 15. సో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఎవరు వస్తారు? మళ్ళీ 7 9 11. సో 7 9 11. ఓకే. నెక్స్ట్ ఏ యూనియన్ డి. ఏ యూనియన్ డి ఎక్కడైనా వచ్చిందా మనకి? లేదు. సో ఏ యూనియన్ డి దీనికి మనం ఏం చేయాలా? యూనియన్ కట్టాలి. ఏలో ఎవరు ఉన్నారు 3 5 7 9 11. డిలో ఎవరున్నారు 15 17. ఓకే రైట్. సో ఇంటర్సెక్షన్
బి యూనియన్ సిలో ఎవరున్నారు? బి యూనియన్ సి ఇందాక వచ్చింది కదా, బి యూనియన్ సి ఎవరు? 7, 9, 11, 13, 15. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ కట్టాలి. ఈ రెండింటికి కామన్గా ఉండేది ఎవరు? 7, 9, 11, 7, 9, 11, ఇక్కడ 15, ఇక్కడ 15. సో కాబట్టి ఏమొస్తుంది? 7, 9, 11, 15. సో ఓకేనా. సో ఇప్పుడు ఈ వీడియో సెషన్లో మనం ఏం చేసాము అంటే 1D సెకండ్ రామన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చేసాము. నెక్స్ట్ వీడియోలో మనం 1Dకి సంబంధించి థర్డ్ రామన్లో సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చేద్దాం. ఓకేనా. సో క్లాసెస్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.